సో, స్వీయ స్వస్థత అనేది ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి తాను చేసుకుంటున్నప్పుడు, తనెక్కడైతే ఉన్నాడో ఆ పరిధి తన ఆరా గూడా పెరుగుతుందంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే వారిని వారు హీల్ చేసుకుంటుంటే వాళ్ళ ఆరానే మారిపోతూ ఉంటుంది. హ్మ్. రోగం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఆరా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా కుంచుకుపోయి ఉంటుంది. ఎక్కడ ఏ ఆర్గాన్‌లో ప్రాబ్లమ్ ఉందో ఆర్గాన్‌లో కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా అదొక పరికరం. దాని ద్వారా ఫోటోగ్రఫీ తీసినప్పుడు ఆరా ఆ ప్లేస్‌లో డార్క్ బ్రౌన్ ప్యాచెస్ గానీ, గ్రే ప్యాచెస్ గానీ తక్కువ ఆరా ఉండడం చూశారు. సో, అవన్నీ కూడా క్లీన్ అయిపోయి నార్మల్‌గా పెద్దగా విస్తరించినటువంటి ఆరా కనిపిస్తుంది. ఎవరైనా బాగా థర్డ్ ఐ విజన్స్ వచ్చిన, బాగా థర్డ్ ఐ ఓపెన్ అయినటువంటి ఏ సాధకుడైనా కూడా ధ్యాన సాధకుడు చూస్తే వాళ్ళు చూడగలిగే సామర్థ్యం ఉంటే అది చూడగలుగుతారు. రోగం ముందర, రోగం తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత వారి ఆరా విస్తరించి ఉంటుందన్నమాట. సో, రోగం అనేది ఈ భూమండలం మీద జీవిస్తున్నప్పుడు సహజం వస్తూ ఉంటుంది. కానీ ఆ కిటుకు ఏంటంటే ఆ రోగాన్ని మనం సర్వ మూలం నుంచి తీసే ఆ గుణం కూడా మనకు ఉంది. ఆ యొక్క శక్తి కూడా మనకు ఉందని మనం తెలుసుకోవాలి అంతే. అయితే ఇన్ని రకాల రోగాలొస్తున్నాయి అనంటే అది గూడా కర్మ ఫలితమే కదండీ! కర్మ ఫలితం లేకుండా ఏది జరగదు. హ్మ్. ప్రతి ఒక్కటి కర్మ ఫలితమే. ఇక్కడ హ్మ్. లీనియర్‌గా మనం కూడదనమాట. ఎందుకంటే అందరూ అనుకుంటాం కార్యకారణం నేనేం చేశాను? ఏం చేయలేదు కదా! ఎందుకు నాకు ఇదొచ్చింది అనుకుంటాం. హుహు. కానీ ప్రతి ఒక్కటి కార్యకారణ సంబంధితమైనటువంటి ఆధారంగా ఆ ప్రిన్సిపల్ ఆధారంగా జరుగుతుంటుంది. ఎన్నో జన్మలు మనం చూసుకోవాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది? తెర వెనుక భాగవతం చూసుకుంటే గానీ, ఇప్పుడు తెర ముందు ఉన్నటువంటి మహాభారతాన్ని మనం తెలుసుకోలేము. ఇప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ రోగం వచ్చింది? దీర్ఘకాలిక వ్యాధి ఎందుకు వచ్చింది? దీని యొక్క కారణం ఏంటి? నేను ఏం పాఠం నేర్చుకోవాలి? ఈ వ్యాధి ఏం నేర్పించడానికి వచ్చింది నాకు? ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ స్వస్థత కొంచెం వేగవంతం అవుతుంది. సో, మనం మామూలుగా మెడికల్ సైన్స్ అండ్ స్పిరిచ్యువల్ సైన్స్ ఈ 2 ఎక్కడో కలుస్తాయన్నమాట. హ్మ్. ఏకీభవిస్తాయి. ఇప్పుడు చాలామంది మెడికల్ డాక్టర్స్ కూడా వాళ్ళు మెడిటేషన్‌ని రికమెండ్ చేస్తుంటారు. యెస్. చేస్తున్నారు సార్. చాలా చక్కగా చెప్తుంటారనమాట. మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రతి డాక్టరు చేస్తుంటారు. అవును. ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో చాలామందిని సేవ్ చేసింది కూడా మెడిటేషన్, ధ్యానం. అవును. ఎందుకంటే ఎంత హాస్పిటల్‌లో వాళ్ళు కరోనా ఇయన్నీ ఇచ్చారు వెంటిలేటర్ సపోర్ట్ అయి కాదు. వాళ్ళలో ఉన్న భయం పోగొట్టింది ఒక ధ్యానం. ఎంతోమందికి కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో ఈ కోవిడ్ నుంచి బయటకొచ్చారు. ఇది ధ్యానం ద్వారా పాసిబుల్ అనమాట. ధ్యానం ద్వారా స్వీయ స్వస్థతని చేకూర్చుకోవచ్చు. రెండవది జ్ఞానం ద్వారా స్వీయ స్వస్థతని చేకూర్చు ఆత్మజ్ఞానం. కొంతమంది ధ్యానం కూడా కంటే వాళ్ళ గోలు ఆత్మజ్ఞానం. నేను ఈ రోగం తగ్గించుకోవాలి అందుకే ధ్యానం చేస్తాను అనుకోరు వాళ్ళు. ఆ! వాళ్ళు జ్ఞానం సంపాదించాలి. నేను బ్రహ్మజ్ఞానం సంపాదిస్తాను. ఈ రోగం ఉండని ఈ శరీరంలో. అది వచ్చినట్టే పోతుంది కూడా ఎప్పుడో ఒకప్పుడు అని వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతుందో, ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందో, బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, ఆ లోపల ఉన్నటువంటి కర్మ ప్రక్షాళన జరుగుతుంది. కర్మలన్నీ పోతాయి. బావుంది. తర్వాత కొంతమందికి ఎనర్జీ ద్వారా హీలింగ్ జరుగుతుంది. ఎంతో అనంతమైన శక్తిని మనం తీసుకుంటాం. ఎన్నో రకరకాలుగా తీసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల నుంచి తీసుకుంటాం. అవును. తర్వాత ఈ పంచమహాభూతాలు, ఈ 5 ఎలిమెంటల్ నేచర్ నుంచి మనం తీసుకోవచ్చు శక్తి కూడా. మనం ఎలా ఆహార వ్యవహారాల్లో మనం తగు జాగ్రత్తగా ఉంటామో, మన మాటలు, మన చేష్టలు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఎనర్జీని పెంచే విధంగా మనం చేసుకోగలిగితే ఆ ఎనర్జీ కూడా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత క్రిస్టల్స్, పిరమిడ్ 3 టైమ్స్ మోర్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్‌ని విస్తరించేట్టు చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో, క్రిస్టల్స్‌కి చాలా రోల్ ఉంటుంది. అందుకే మనం ఓన్లీ ఇదొక్కటే అని చెప్పకూడదు. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. ఔషధాలు, ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. ఎన్నో వైబ్రేషన్స్ ఉంటాయి దానిలో. ఒక మేడి చెట్టు కావచ్చు, ఔదంబర వృక్షం కావచ్చు, లేకపోతే ఒక వేప చెట్టు కావచ్చు. దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వేల కొలది ఔషధ మొక్కలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఈ హీలింగ్ వైబ్రేషనల్ హీలింగ్ చేస్తాయి. ఆ చెట్టు దగ్గరికెళ్ళి ధ్యానం చేసుకున్నా కూడా అది హీల్ చేస్తుందంట ఆ చెట్టు.
అంత శక్తి ఉంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను విస్తారంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.